పలాస కాశీబుగ్గలో ప్లాస్టిక్ పెనుభూతం కబలించిందన్న దానిపై ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉదయం లేచిన మొదలు రాత్రి వరకు చూస్తున్నట్లయితే ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. ఏ వస్తువు పట్టుకుందామన్నా ప్లాస్టిక్, ఒక కూరగాయలు తీసుకెళ్దామన్నా ప్లాస్టిక్, ఒక టిఫిన్ కొందామన్నా ప్లాస్టిక్, ఒక గ్రాసరీ కొందామన్నా ప్లాస్టిక్. చివరకు ఒక శుభకార్యాలు అశుభకార్యాలు కూడా పూర్తిగా ప్లాస్టిక్ మయంలో పండిపోయిందన్న దానిపై ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎన్నిసార్లు పర్యావరణ పరిరక్షణ సమితి వారు మరియు ప్రజా సంఘాలు ఎన్ని మొరపెట్టుకున్నప్పటికీ కూడాను తూతూ మంత్రంగా ఎండాకాలంలో వర్షంలా నిర్వహిస్తున్నారు తనిఖీలు అధికారులు. దీన్ని అరికట్టే నాదుడే లేడా? దీన్ని పరిష్కారం దిశగా ఆలోచించే అధికారులే లేరా? దీన్ని పరిరక్షణ సమితి కమిటీ వాళ్ళు ఏమంటున్నారు మరియు ప్రజా సంఘాలు ఏమంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి చూద్దాం. చెప్పండి సార్, అసలు ప్రస్తుతం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ తలక వ్యవహారం జోరుగా సాగుతుంది. దీనిపై అధికారులు కానీ అటు ఎటువంటి చర్య తీసుకోవడానికి గల కారణాలు మీ తాలూకు అభిప్రాయం? ఈ విషయంలో ప్రజలు ముఖ్యంగా గమనించవలసింది, ఈ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా పౌరుల హక్కులు కోల్పోతున్నామంటే మనం బానిసలుగా ఉన్నాం ప్రస్తుతం. ముఖ్యంగా మన హక్కులను సాధించుకోవాలంటే ప్రభుత్వ విధానాలను సక్రమంగా చూడాలి. ఇకపోతే ప్లాస్టిక్ వ్యవహారాలకు వచ్చినట్టయితే చిన్న చిన్న రోడ్డు మీద పడేవి పాలిథిన్ కాదు, ముఖ్యంగా ప్లాస్టిక్ ఎక్కడైతే హోల్సేల్స్ తీసుకొస్తున్నారో, ఎవరైతే స్టాకిస్టులు ఉంటున్నారో, ఎక్కడైతే వాటిని మనము ప్రొడ్యూస్ చేస్తున్నామో ముందు వాటిని అరికట్టండి. వాటిని అరికట్టిన తర్వాత గ్రాడ్యువల్గా అది కామన్గా అది మారిపోతుంది. దీనికోసం ప్రత్యేకించి ఒక పాలిథిన్ ఈచ్ బ్యాగ్ పట్టుకుని ప్రతి షాప్కి తిరిగి వచ్చేసి కష్టపడిన అవసరం లేదు. కేవలంగా 1 or 2 డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ముందు వాళ్ళని అరికట్టేయండి. ఆటోమేటిక్గా ఇది క్లియర్గా పాలిథిన్ అనేది నిర్మూలన చెందుతుంది, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ప్రస్తుత పని ఏంటంటే కంప్లీట్గా ధనం మూలం దృష్టి పెట్టుకొని అధికారులు అంతస్తులో వెరకలట్లేదు, కేవలంగా వీధులు తిరుగుతున్నారు. దీనివల్ల నష్టపోతుంది ప్రభుత్వాన్ని బతికిస్తుంటే పౌర హక్కులు పోతున్నాయి. కాబట్టి ప్రజలు ఈ విషయంలో సక్రమంగా గమనించి ప్రజాస్వామ్యాన్ని కాకుండా మీ కుటుంబాల విషయం చూసుకుంటూ మీ భావితరాలని సక్రమంగా ఉండాలంటే దయచేసి ముందుగా ప్లాస్టిక్ తగ్గించండి. అయితే ప్లాస్టిక్ని ఎగ్జాంపుల్ ఉదాహరణగా చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ రహిత పలాసాన్ని నిర్మిద్దామనే అధికారులు ప్రగల్భాలు పలికే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని అమల్లో ఎందుకు ఆచరణ చేయలేకపోతున్నారు? మంచిదే సార్. మంచి అమలు చేయడం అనేది అది కేవలం ప్రజా ప్రతినిధుల మీద ఆధారపడింది సార్. అది ప్రభుత్వ అధికారుల మీద ఆధారపడలేదు సార్. ఇది కేవలంగా ప్రజా ప్రతినిధులు తీసుకోవాల్సిన సరైనటువంటి నిర్ణయం. ప్రజా ప్రతినిధులు అధికారం వల్ల, లోప పరిపాలన వల్లనే ఇటువంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా మారుతున్నాయి. కనుకనే ప్రజాధికారులు, ప్రజాప్రతినిధులు వారి బాధ్యతలు నిర్వహించినట్టయితే ప్రజలు సక్రమంగా ఉంటారని నా అభిప్రాయం. గతంలో చూసుకున్నట్లయితే పర్యావరణ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి పలాస కాశీబుగ్గలో సుమారు 230 జీడి పరిశ్రమలు కలుషితమవుతున్న నేపథ్యంలో ఒక కమిటీగా ఏర్పడిన తర్వాత ఇక్కడ పలాసలో ఒక ఉద్యమంగా పోరాడి ఏదైతే జీడి కలుషితమవుతున్న ఈ పొగ కాల్చేవారో ఆ ప్రాసెస్ అనేది పూర్తిగా బంద్ చేసి బాయిలింగ్ పద్ధతికి తెచ్చే పరిస్థితి ఈ పలాస చరిత్రలో ఉన్నది. అదే దిశగా ప్రయాణిస్తే ఈ ప్లాస్టిక్ అనేది నిర్మూలించే పవర్ లేదా సార్? కలుషితం అనేది మానవాళికి వేళలకనేది ప్రమాదమే. కాబట్టి అది పొగ అవని, కాగితం అవని, పాలిథిన్ అవని ముందుగా నిర్మూలించాలి సార్. అది ప్రత్యేకించి వ్యాపార నిమిత్తాలతో సంబంధం లేదు. ఇక్కడ కేవలం ప్రజానీకం తాలూకా పౌరులతో ఆరోగ్యం అనేది పరిరక్షించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది. కాకపోతే బాధ్యత అంటే వాళ్ళకి ప్రత్యేకించి అంటే టౌన్కి కానీ మున్సిపాలిటీ ఏరియాకి కానీ 100 మీటర్ల దూరంగా ఎటువైపు ఉందో వాటిని దానికి తగ్గట్టు ప్రజలకు ఏ విధంగా అయితే నష్టం కలగదో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విషయంలో ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. అంతేగాని వాటిని కూడా మనము ఆటంకపరచట్లేదు, వద్దని చెప్పట్లేదు. అదంటే ఆర్థికం కాబట్టి వాటిని కూడా సహకరించాలంటే ప్రజాప్రతినిధులు వాటికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత వాటిని గ్రామానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రీ ఉంటే బాగుంటుంది, ఆ దృష్టిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది. అంటే పట్టణంలో ప్రతిసారి చూసుకున్నట్లయితే పట్టణంలో తరచుగా ప్లాస్టిక్ అమ్మకాలు జోరు అందుకున్నప్పుడు కూడాను ఏదైతే మెయిన్ డీలర్స్ ఉంటారో డీలర్స్ తగ్గే పరిస్థితి కనిపించట్లేదు, రోజు రోజుకి పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? డీలర్స్ పట్టినంటే కంప్లీట్గా ముందుగా చేయాల్సిన పార్టీ ఉంటే ఈ కార్యక్రమం ముందు ఆరోగ్య
ఆరోగ్య శాఖ అధికారులు ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళ బాధ్యత ఏంటంటే పరిసరాలు చూడాలి, ఇటువంటి ప్లాస్టిక్ నిర్మూలన చేయాలంటే ముందు బాధ్యత వాళ్ళది. అంతేగాని బాధ్యత అనేది తీసుకుంటే వాళ్ళు చేయని పక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళ బాధ్యతలు విస్మరిస్తున్నారని చెప్పి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అందుకని తప్పితే కానీ వాళ్ళని కేవలంగా వాళ్ళే మీచోలేపి ఈ రోజున ప్రజల తాలూకా జీవన విధానానికి ఇబ్బంది పడినటువంటి కార్యక్రమాలని వాళ్ళు సహకరిస్తారంటే వాళ్ళు ప్రజాప్రతినిధులను కావాలో తెలియట్లేదు, పాపాత్మలకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ విషయంలో మాత్రము మా అభిప్రాయము, ముఖ్యంగా పాడైపోతున్న వ్యక్తి మధ్యతరగతి నుండి బిలో ద పవర్ 10 పీపుల్ పాడుతున్నారు. వాళ్ళు ఎవరికెళ్ళి చెప్తారు, వాళ్ళ దగ్గర ఎవరికెళ్ళి చెప్పగలరు? వాళ్ళ దగ్గర రాజకీయ పరిస్థితి ఉండదు, రాజకీయ ధనబలం ఉండట్లేదు. కనుకనే సరేలే ఏం పోయింది. కానీ వ్యక్తి ఈ రోజుల్లో పలాస పరిసర ప్రాంతాల్లో కిడ్నీ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయంటే మూల కారణము అందులో మొట్టమొదటి ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏమవుతుందంటే చెత్తంతా తీసుకెళ్తారు మున్సిపాలిటీ వరకు, ఒక పక్కన పెడుతున్నారు. అది వెళ్ళిన తర్వాత వర్షాలు కంప్లీట్గా కలుషితం అయిపోతుంది, భూమిలోకి వెళ్తుంది. భూమిలోకి వెళ్ళిన తర్వాత వాటర్ సొల్యూట్ అయిపోతుంది. పొల్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం బోర్ నుండి వెల్ నుండే వాటర్ తీస్తున్నాము, మనకు తెలియదు, అదే వాటర్ మనం తాగుతున్నాం. కానీ వాటర్ మేము తీసుకుంటున్నాం కదా, బాగానే ఉంటున్నాం. కానీ ఇక్కడ ప్లాస్టిక్ ఇక్కడే కాదు, కేవలంగా పలాస ఈ ఉద్యాన ప్రాంతంలో కాకుండా ఇది కంప్లీట్గా గ్రాడ్యువల్గా టోటల్ దేశంలోకి వ్యాపిస్తుంది. కాకపోతే సమయం తీసుకుంటుంది. ఆ సమయాన్ని మనం గమనించి ప్రభుత్వ విధానాలని దృష్టిలో పెట్టుకొని అధికారులు వీటిని నిర్మూలించాలి. ఫస్ట్ యుద్ధం చేయాల్సిందంటే మన పర్యావరణాలు శుభ్రం పెట్టి దానిపై యుద్ధం చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా సౌఖ్యంగా ఉంటారని అభిప్రాయం. అది పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే తాజాగా పర్యావరణ పరిరక్షణ సమితి కమిటీ సభ్యుల ఆవేదన మేరకు చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్లాస్టిక్ బారిలో పడి చాలా అనారోగ్యాలకు అయితే గురి అవుతున్నారనే సంగతి తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ అధికారులకు ప్రజాప్రతినిధులు తోడ్పడి ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో అధికారులు ముందుకు పోవాలి, ఈ యొక్క సమస్యను నిర్మూలించాలనేది అయితే వాళ్ళ ఆవేదనతో వ్యక్తపరిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో సురే, SRTV.